మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. మెగాస్టార్ ఇమేజ్కు తగ్గట్లే అనిల్ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్ జానర్లో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇక ఇదే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ సాలిడ్ బజ్ క్రియేటైంది. డైరెక్టర్ అనిల్ ప్రస్తుతం తన టీంతో కలిసి నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో హీరోయిన్ కోసం ఫుల్ సెర్చింగ్లో ఉన్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు ఐశ్వర్య పేరునే ఓకే చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మరో పెద్ద సినిమాలో ఐశ్వర్య ఛాన్స్ కొట్టేసినట్లే. ఈ అమ్మడు రీసెంట్గా విక్టరీ వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాంతో భారీ విజయం సొంతం చేసుకుంది. అనిల్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న రిలీజై వరల్డ్ వైడ్గా 300 కోట్లు వసూళ్లు సాధించింది. అటు అనిల్ కూడా తన తదుపరి సినిమాలోనూ ఐశ్వర్యనే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో అనిల్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నిలిచారు. ఆయన పటాస్, F2, F3, భగవంత్ కేసరి సినిమాలతో భారీ విజయాలు అందుకున్నారు. ఇటీవల వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆల్ టైమ్ హిట్ అందుకున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను బింబిసార్ ఫేమ్ వశిష్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల సినిమాను పట్టాలెక్కించనున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.